అని చెప్పారనమాట. లలితా సహస్రనామ స్తోత్రంలో సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత, సంసారం అనే బురదలో కూరికిపోయిన వాళ్ళని ఉద్ధరించడంలో అపారమైన పాండిత్యం కలిగిన తల్లి. అక్కడ పంకం అన్నారు వ్యాసుల వారు, ఈయన సాగరం అన్నారు. రెండూ దాదాపుగా కూరుకుపోతే ఇబ్బంది కలిగేవి. సాగరం అని ఎందుకన్నారంటే ఓ కెరటం తర్వాత మరో కెరటం, ఓ కెరటం తర్వాత మరో కెరటం వచ్చినట్లుగా జీవితంలో అనేక రకాల సమస్యలు దాని తర్వాత ఒకటి, ఒక ఇబ్బంది తర్వాత ఒక ఇబ్బంది, ఒక కష్టం తర్వాత మరో కష్టం వస్తూ ఉంటాయన్నమాట. వీటిని దాటాలి అంటే, వీటిని తట్టుకుని నిలబడాలి అంటే, ఈ అన్ని సందర్భాల్లో కర్తవ్యాన్ని పాటించి విజయం సాధించాలి అంటే అమ్మ అనుగ్రహం కావాలి. పంకం అని ఎందుకన్నారంటే బురదలో కాలు పెట్టాడు. పల్లెటూళ్ళలో కొన్ని చోట్ల రేగడం ఉంటుంది. బురదలో కాలు పెట్టాడు, గట్టిగా ప్రయత్నించి ఈ కాలు తీసుకునే ప్రయత్నం చేస్తే ఈ కాలు ఇరుక్కుపోతుంది, బురదలో ఆ ఇబ్బంది ఉంటుంది. అంటే సంసారంలో ఒక సమస్య నుంచి బయటపడే ప్రయత్నంలో మరో సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. దీని నుంచి ఉద్ధరించేది అమ్మవారు మాత్రమే. మొదటిది ధర్మం. అవిద్యానామంతస్తిమిరమిహిర ద్వీపనగరి, అజ్ఞానంతో ఉన్న వారికి జ్ఞానం అనే వెలుగును ప్రసాదిస్తుంది అమ్మ. అప్పుడు ధర్మాన్ని పాటించగలుగుతాడు. రెండవది జడత్వం పోయి చైతన్యం వస్తుంది, అప్పుడు కోరికలన్నీ సాధించుకోగలుగుతాడు, కామం. మూడవది దారిద్ర్యం పోయి సంపదలు వస్తాయి, అర్థం. నాలుగవది సంసార సాగరం నుంచి ఉద్ధరింపబడతాడు, మోక్షం. అంటే ధర్మ అర్థ కామ మోక్షాలనే నాలుగింటిని అమ్మవారి పాదపరాగ ధూళియే ప్రసాదిస్తుంది సుమా. లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారి నామాల్లో పురుషార్థప్రదా, ఈ ధర్మ అర్థ కామ మోక్షాలు నాలుగింటిని కలిపి పురుషార్థాలు అంటాం మనం. అమ్మవారు ఎవరు అంటే పురుషార్థప్రదా, పురుషార్థములను ప్రదా ఇచ్చేది. కాబట్టి ధర్మం కావాలన్నా, అర్థం కావాలన్నా, కామం కావాలన్నా, మోక్షం కావాలన్నా అమ్మనే ఆరాధించాలి.